నమస్తే పీపుల్. ఇవాళ మనం చేయబోతుంది కృషి మినీ హార్ట్ అన్నట్టు. ఇప్పుడు అందరూ కృషి చూసుకుంటే చాలామంది ఇంగ్లీష్‌లో, హిందీస్‌లో చేస్తూ ఉన్నారు. సో, మనకది అర్థం కావట్లేదు. సో, నా పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్ని కృషీస్ థింగ్స్‌ని తెలుగులో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటా. సో, మీరు ఈజీగా అన్నీ మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్ ది కృషి మినీ హార్ట్. ఓకే. దానికోసం మనకి ఒక హూక్ కావాలి. హూక్ సైజ్. ఇప్పుడు మీరు ఏ థ్రెడ్ తీసుకున్నా గానీ కొంతమంది ఎలా అంటే స్పెసిఫిక్‌గా ఒక దానికి ఒకటే థ్రెడ్, దానికి ఇది హుక్ అనేది ఉంటది. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ మీరు బిగినర్స్ అయితే స్టార్ట్ చేసేటప్పుడు ఏ థ్రెడ్ ఉంటే మీ దగ్గర ఆ థ్రెడ్ ఇప్పుడు మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతూ ఉంటాయి థ్రెడ్స్ గానీ, ఏమైనా గానీ. ఇది నా దగ్గర మీడియం సైజ్‌ది ఉంది. సో, దానికి హూక్ అనేది 4.5 అలా యూజ్ చేయాలి. ఓకేనా? 4 లేదా 4.5 యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో, దాన్ని తీసుకుంటే నా థ్రెడ్ అనేది కొంచెం దొడ్డుగా కనిపిస్తుంటది. ఓకేనా? నా హూక్ సైజ్ అనేది 4. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మినీ హార్ట్ చేయడానికి మనకి మ్యాజిక్ రింగ్ అనేది కావాలి. ఇప్పుడు చాలా మంది అది మ్యాజిక్ రింగ్ అంటే ఎంత కష్టమో అదో ఏదో అంటారు. సో, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. ఇట్లా 2 ఫింగర్స్ ఉంటాయి కదా! దీని నుంచి ఇట్లా తీసుకోండి. ఇంటూ షేప్‌లో వస్తది కదా! నెక్స్ట్ దీంతోని ఇక్కడ పట్టుకోవాలి. ఓకే. ఇట్లా పట్టుకున్నాక ఈ హూక్ అనేది ఇందులో నుంచి డౌన్, ఈ థ్రెడ్ డౌన్‌కెళ్ళిపోయి ఈ థ్రెడ్ అప్ పైకొచ్చేసి ఇట్లా బయటికి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఈ రింగ్ మ్యాజిక్ రింగ్ అనేది మనకి స్టేబుల్‌గా ఉండాలి. ఇది మళ్ళీ మిస్ కావద్దు అనడానికి మనం ఒక చైన్ చేసుకోవాలి. ఓకే. ఒక్క నిమిషం. నేను నాలుగు వదిలేసిన అనుకోని పోతుంది. సో, నాకు కొద్దిగా తెలుసు ప్రాక్టీస్ ఉన్నది కాబట్టి నేను చేసిన. సో, మీరు వదిలేయకండి. ఓకేనా? ఒక రింగ్ చేసేలా. అట్లనే ఇది అనేది ఎప్పటికి కొంచెం స్టేబుల్‌గా ఉండాలంటే మనం ఇంకొక చైన్ చేసుకుంటే బెటర్. సో, 2 చైన్స్ చేసుకొని చూసుకుంటే మాత్రం మనకి మ్యాజిక్ రింగ్ అనేది రెడీ అయిపోతది. సో, మనం దీన్ని అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. కొంచెం చిన్నగా, పెద్దగా. సో, కొద్దిగా చిన్నగా చేసుకున్నాం అనుకోండి మనకి హెల్ప్‌ఫుల్ అయితది అన్నట్టు బ్యాలెన్స్ చేయడానికి ఇట్లా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఒక 3 సింగిల్ చైన్స్ చేసుకోండి. సింగిల్ చైన్స్ అంటే ఏం లేదు. ఇట్లా మన థ్రెడ్‌ని హూక్‌కి ఇట్లా ఓవర్‌లుప్ అంటే ఇట్లా చుట్టేసి ఆ థ్రెడ్‌ని ఈ రంధ్రంలోకి ఇట్లా లాగేసేయాలి. ఓకేనా? ఇప్పుడు నాది 2 అయినాయి కదా! ఇప్పుడు ఇంకొకటి 3 చైన్స్ చేసేసుకున్నామా? ఓకే. మనకి సైజ్ ఎంత కావాలో అంతగనం చేసేసుకోవాలి. రింగ్ సైజ్ కొంచెం అడ్జస్టబుల్. నెక్స్ట్ ఇక్కడ మనం 4 ట్రిపుల్ క్రూషెస్ చేయాలి. క్రూషెస్ అంటే ఏంటిదంటే ఇది ఉంది కదా! మనం ఒకసారి, 2 సార్లు ఈ హూక్‌కి ఈ దారం అనేది 2 టైమ్స్ రొటేట్ చేసి దాని తర్వాత ఈ రింగ్‌లో నుంచి థ్రెడ్‌ని తీసుకోవాలి. ఓకే. సీ ఈ దారం అనేది రింగ్‌లో నుంచి అట్లా తీసేసుకొని మళ్ళీ సేమ్ అలానే చైన్స్ ఎట్లా చేసినామో అట్లనే దీనికి రొటేట్ చేసి దీని నుంచి ఇలా బయటికి లాగాలి. అది 2 చైన్స్‌కి లాగాలి. ఓకేనా? ఫస్ట్, సెకండ్, ఓకే, థర్డ్. సో, మనకి ఫస్ట్ ట్రిపుల్ క్రోషే అనేది అయిపోయింది ఇది. ఓకేనా? మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. 2 టైమ్స్ రొటేట్ చేసుకోండి హూక్ సైడ్. ఓకే. ట్రిపుల్ క్రోషేకేమో 2 టైమ్స్ రొటేట్ చేసుకోవాలి. డబుల్ క్రోషేకేమో 1 టైమే రొటేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ హూక్ అనేది ఇక్కడ మనం పట్టుకుంటే స్టేబుల్‌గా ఉంటది. అప్పుడు ఇళ్ళకెళ్ళి మళ్ళీ ఈ థ్రెడ్‌ని తీసుకొని మళ్ళీ ఈ థ్రెడ్‌ని అనేది తీసుకొని మళ్ళీ దీనికి ఈ హూక్‌కి ఈ చైన్ అనే ఈ థ్రెడ్ అనేది రొటేట్ చేసుకొని ఇళ్ళకి లాగేసేయాలి. 1 మీకు 3 టైమ్స్ తీసుకోవాలి. 3 టైమ్స్ తీసుకోకపోతే మీరు కరెక్ట్ చైన్ తీసుకోలేదని అర్థం. ఓకేనా? 2, 3. ఓకే. సెకండ్ వన్ కూడా అయిపోయింది. ఓకే. 1, 2. 1. ఇక్కడ అనేది మీరు స్టిఫ్‌గా పట్టుకోకపోతే ఇది అనేది మనకి ఎప్పటికీ లూజ్ అవుతూ మిస్ అవుతూ ఉంటది. ఓకేనా? మరి స్టిఫ్‌గా కాకుండా మరి లూజ్‌గా కాకుండా పట్టుకోవాలి నేను ఎప్పుడైనా. సో, ఓకే. సో, ఇప్పుడు మనకి 4 ట్రిపుల్ క్రోషెస్ అనేటివి అయినాయి. గాట్ ఇట్? వీటిని మనం ఇట్లా దగ్గరికి అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం స్టిఫ్‌గా ఉంటది. ఓకేనా? ఇది మన ఫౌండేషన్‌ది. ఇది 1, 2, 3, 4. ఓకే. ఇది ఫస్ట్ మనం చేసిన 3 చైన్స్ సింగిల్ చైన్స్ చేసుకోమన్నా కదా! ఇవి 1, 2, 3. నెక్స్ట్ ఇది ఫస్ట్ ట్రిపుల్ క్రోషే, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా? 4 ట్రిపుల్ క్రోషెస్ అయిపోయినాక నెక్స్ట్ 3 డబుల్ క్రోషెస్ చేసుకోవాలి. డబుల్ క్రోషే అంటే చెప్పినా కదా! ఇది ఒకటేసారి తీసుకొని మళ్ళీ ఈ హోల్‌లోంచి వెళ్ళిపోయి ఇక్కడ ట్రిపుల్ క్రోషే అంటే 3 టైమ్స్ అయింది కదా! ఇది డబుల్ క్రోషేకి 2 టైమ్స్. ఓకే. 1.
ఓకే, ఇది మనకి 1/2 హార్ట్ అనేది రెడీ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? ఓకే, ఇది చూస్తుంటే అర్థమైపోతుంది అనిపిస్తుంది. సో నా ఇప్పుడు మనం చేయాల్సింది ఇట్లా అప్పుడప్పుడు రింగ్లో నుంచి థ్రెడ్ అటు ఇటు అయితే చూసుకోండి మరి. ఓకే, నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోండి. 1 2 చైన్స్ వేసుకున్నాక 3 డబల్ క్రోషెస్. ఓకే, మళ్ళీ సేమ్ ఇక్కడ 3 వేసినాం కదా, అక్కడ కూడా 3 డబల్ క్రోషెస్ వేసుకోవాలి. ఏం లేదు, ఏదన్నా చేసిందంటే ఈ ఇటు అటు సేమ్ ఉన్నదంటే ఈ హాఫ్ పార్ట్ ఎలా వస్తుందో ఈ హాఫ్ పార్ట్ కూడా అలానే, కాకపోతే ఇది వచ్చిన దాని ప్రకారం రివర్స్ ప్యాటర్న్గా చేసుకోవాలి. ఓకే, డబల్ క్రోషెస్ 1 2 రివర్స్ ప్యాటర్న్ 1 2 3 1 2 కొంచెం మీరు ఇట్లా దగ్గరకు అనుకుంటుంటే కొద్దిగా మనకి ఈ థ్రెడ్ అనేది కొంచెం మిగిలింది కాబట్టి దానికి లాస్ట్ దీన్ని ఇంప్రూవ్ చేయడానికి కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే నాకు లెక్క మీరు కూడా మీరు చేసేటప్పుడు ఆటలు ఆడుతుంది నా లెక్క ఎప్పటికప్పుడు గట్టిగా పొందించుకుంటే ఇప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది. 4 ట్రిపుల్ క్రోషెస్ అనేవి అయినాయి కదా. ఓకే, స్టెప్ ఒక 3 చైన్స్ చేసుకొని 1 2 సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 4 ట్రిపుల్ క్రోషెస్ అయిపోయినాయి నాకు. 1 2 3 4 నౌ చైన్ 3 చైన్ వేసాడు కదా, దాన్ని మనం స్లిప్ పిచ్ కింద తీసుకోవాలి. అది ఎక్కడ అంటే రౌండ్ తీసుకోవాలి. స్లిప్ స్టిచ్ అంటే ఇట్లా ఆ థ్రెడ్లోకి థ్రెడ్ లాగేసి ఓకే, సో దీన్ని మనం లాగేసి స్ట్రాంగ్ మినీ హాట్ తయారైపోయింది. చిన్నగా ఓకే, ఈ రిమైనింగ్ ఉంది కదా థ్రెడ్, దీన్ని కట్ చేసేసుకోండి. ఓకే, ఇది ఇట్లా ఓపెన్గా ఇదేమన్నా దేనికన్నా హ్యాంగ్ చేసుకోవడానికి అలా. ఓకేనా, ఇట్లా స్టెప్ బై స్టెప్ కూడా ఏమన్నా పెట్టేసి వాల్కి ఇట్లా డెకర్లా చేసుకోవచ్చు. ఓకేనా, సో కీ చైన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది నేను చేసిన పెద్ద హార్ట్. దీని ట్యుటోరియల్ కూడా కావాలి అంటే ప్లీజ్ కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టేయండి. బాయ్.